మేడారం మహాకుంభమేళ సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల 28, 29, 30, 31 4 రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలో మేడారం అభివృద్ధి పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం 125 కోట్లు వెచ్చించింది. మేడారం మహాజాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మేడారం జాతర ఏర్పాట్లపై మరింత సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి అందిస్తారు. ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర గిరిజన మహాజాతర మేడారం సమ్మక్క సారలక్క జాతర. ఈ జాతరకు వేలాది మంది కాదు లక్షలాది మంది ఇప్పటికే మన రాష్ట్రమే కాక ఇతర 4 రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే జనాలైతే భక్తులైతే తండోపతండాలుగా తరలి వచ్చారు. ఇప్పటికీ ఇక్కడ మేడారం జాతర ఇవాళ క్లౌడ్గా ఉంది. ఎందుకంటే ఇటు పండగ సెలవులు అందులో భాగంగా ఇవాళ సండే హాలిడే కావడంతో కూడా ఇవాళ చాలా రద్దీగా కూడా మేడారం జాతర ఉంటుందని చూసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రస్తుతానికి విజువల్స్లో చూస్తున్నాం, చాలా మంది కూడా ఇక్కడ భక్తులైతే చాలా వరకు బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు కూడా మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటు కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చాలా వరకు ఇప్పుడు పరిశీలన మొత్తం మేడారం జాతరకైతే కొన్ని 100 కోట్లు అయితే వెచ్చించిన పరిస్థితి అయితే ఉంది. ఆ 100 కోట్లు ఇప్పటికీ మేడారం జాతరలోని కూడా ఈ గద్దెలు అయితే ఇప్పటికీ పునర్నిర్మాణం చేశారన్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే చూసుకోవచ్చు, ఫస్ట్ సమ్మక్క, తర్వాత సారలక్క, గోవిందరాజు, తర్వాత పగిడిదరాజు కూడా వన దేవతలు అయితే వరుసగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. గతంలో అక్కడ పగిడిదరాజు, గోవిందరాజు ఉండేది. ఇప్పుడు వరుసగా కూడా ఫస్ట్ సమ్మక్క తల్లిని దర్శించుకున్న తర్వాత అదేవిధంగా సారక్క తల్లిని కూడా దర్శించుకునే నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ వరుసగా కూడా దేవతలను కూడా మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా కూడా ఇప్పటికే వరుసగా ఈ దేవతలను అయితే ఏర్పాటు చేశారు. పరిస్థితులు అయితే చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికీ మేడారం జాతరకు కొన్ని కోట్లు మాత్రం వెచ్చించిన పరిస్థితి ఉంది. ఎందుకు ఇవాళ ఆ పండగ సెలవుల దినంతో కూడా, ఎందుకంటే ఈ నెల 28 నుంచి 29, 30, 31 వరకు 4 రోజుల పాటు కూడా మహా జాతర కూడా జరగనున్న నేపథ్యం అయితే ఉంది. చాలా వరకు కూడా చూసుకోవచ్చు, ఇప్పటికీ మేడారం కూడా ఆ భక్తులతోని కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే లంకవనంలో ఆ వన దేవతలు వెలిసిన నేపథ్యంలో ఇటు సమ్మక్క సారలక్క జాతరకు అయితే చాలా వరకు అయితే వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే భక్తుల కోరికలు తీర్చాలని కూడా చాలా మంది దేవతలను కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కంటే ఈసారి కూడా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే చాలా వరకు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఈసారి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ 90% మాత్రము మేడారం అభివృద్ధి పనులు అయితే జరుగుతున్న నేపథ్యంలో కూడా చాలా వరకు ఇప్పటికీ మంత్రి సీతక్క చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి భక్తులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్పండి మేడం, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ వన దేవతలను దర్శించుకోవడం కారణం ఏంటి? అసలు ఇట్లా మొక్కులు మీరు కోరుకున్న కోరికలు తీర్చేనా? మేము వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం నుండి వచ్చాము. మా కుటుంబం మొత్తము అమ్మవారి దర్శనం కోసం వచ్చాము. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర అయినా కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక అమ్మవార్లను నమ్ముకొని ఎంతోమంది ప్రజలు ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. గతంలో అయితే మా చిన్నతనంలో అసలు ఎవరో ఒకరు ఒక ప్రాంతం వాళ్ళు ఇక్కడి వాళ్ళే జరుపుకునే ఈ పండుగ 4 ప్రాంతాలకు 4 రాష్ట్రాలకు కూడా ఈరోజు విస్తరించి అన్ని రాష్ట్రాల నుంచి కూడా అధిక జనాభా ఈరోజు వచ్చినట్టు ఇక్కడ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు వనదేవతలుగా ఉన్న సమ్మక్క సారలమ్మ అనే వాళ్ళు ఆడబిడ్డలు, అడవి బిడ్డలు, వారి యొక్క ఆశీస్సులతోటే ఈరోజు ఈ ఆడబిడ్డలంతా కూడా బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. మేము మా కుటుంబం అమ్మవార్లకు నమ్ముకొని ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము దర్శనం చేసుకుంటాం. అందరూ కూడా చల్లగా ఉండాలి తల్లుల ఆశీస్సులతో అని మనసారా కోరుకుంటూ ఇక్కడున్న వసతులు అవన్నీ కూడా ఇంకా కొంచెము అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వృద్ధులు చిన్నపిల్లలు కూడా వస్తున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని వారందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా అమ్మవార్ల దర్శనం అయ్యేటట్టు చేయాలని కోరుకుంటూ అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను. మీరు చెప్పండి, గతంలో కంటే ఈసారి మేడారం జాతర రాగానే ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. 35 ఏళ్ళ నుంచి వస్తున్నాం మేము. చాలా బాగుంది. అనుకున్న కోరికలు తీర్చినాయి. 3 పిల్లలకు 3 మళ్ళీ మనవలు. మంచిగా చల్లగా ఉన్నాము. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాము. 35 ఏళ్ళ నుంచి వస్తున్నాం. హైదరాబాదు, చెన్నూరు, కొమ్మెర. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. జనవరి 28 తేదీన బుధవారం రోజున కండపల్లి నుంచి సారలమ్మను, ఇటు కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ నుంచి పగిడిదరాజును తీసుకురావడం, ఇదే బుధవారం రోజున
ఈ పౌర్ణమి వెన్నెలల్లో మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఇటు సమ్మక్కకు ఇటు పగిడిద్దరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం చేయడం, గురువారం పూట సమ్మక్కను చిలకలగట్టు నుంచి కుంకుమబర్ని రూపంలో తీసుకురావడం, శుక్రవారం పూట వీళ్ళందరూ గద్దెళ్లలో కొలువై ఉంటారు. అదే రోజున అధిక సంఖ్యలో భక్తులు పాలు పంచుకొని తమ తమ మొక్కుబడులని స్వీకరించడం, శనివారం రోజున తిరిగి వీళ్ళని వనం ప్రవేశం చేయడం జరుగుతుంది. దాదాపుగా అన్ని పనులన్నీ పూర్తయినట్టే అండి. అంటే మహాజాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన గవర్నమెంట్ వాళ్ళు అన్ని వసతులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అట్లాగే ఇక్కడ కొత్త గుడి కట్టినాం. దీంట్లో ఏంటంటే 7,000 పైచిలకు బొమ్మలు, ఆదివాసీల జీవన విధానం, ఇటు అమ్మవార్ల చరిత్రతో పాటు ఇటు పూజారుల చరిత్రను ఈ గుడిలో మనం చూడొచ్చు అండి. ప్రస్తుతానికైతే భక్తులైతే వివిధ రాష్ట్రాల నుంచే కాదు, మొత్తానికి చుట్టుపక్కల కూడా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే అప్పటి గతంలో కంటే ఇప్పుడు మేడారం జాతర రావాలంటే ఫస్ట్ అక్కడ నుంచి అంటే మేడారం జాతర అంటే ములుగు నుంచి ప్రారంభం అవుతుంది. ఆ ములుగు నుంచి గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత మన వనదేవతలకు కూడా పసర నుంచి తాడవాయి నుంచి మొదలుకుంటే మేడారంలోకి వనంలోకి కూడా జనాలు భక్తులైతే వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే సమ్మక్క సారలక్క చాలా వరకు కూడా భక్తులకు ఆ నమ్మకంతో కూడా చాలా వరకు భక్తులను అంటే సమ్మక్క సారలక్క వనదేవతలను నమ్ముకొని కూడా గతంలో కంటే ఈసారి చాలా భక్తుల క్లౌడ్ అయితే ఎక్కువ ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చాలా వరకు చూసుకోవచ్చు, ఇప్పటికీ కొన్ని కోట్లు వెచ్చించినా కానీ ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ సమ్మక్క సారక్క రూపురేఖలు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క కూడా దనసరి అనసూయ ఎల్లవేళలా ఉంటూ కూడా రాత్రి వాళ్ళు తేడా లేకుండా కూడా చాలా అభివృద్ధి పనుల్లో చకచక జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు చూసుకోవచ్చు, ఇప్పుడు సీతక్కతో పాటు కూడా ఇక్కడికి రేపు అంటే ఇదే నెల 19వ తారీఖు నాడు 19వ తారీఖు నాడు కూడా 18వ తారీఖు నాడు సాయంత్రం కాలం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రానున్న నేపథ్యం అయితే ఉంది. 19వ తారీఖు నాడు బస చేసి కూడా ఇప్పటికీ మేడారం పనులు అయితే అభివృద్ధి ఏ విధంగా సాగుతుందంటే సీఎం పరిశీలన ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇవాళ మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే రాష్ట్ర తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా ఇవాళ మాత్రం చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చి కూడా మొత్తం ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పి కూడా చూడడానికి కూడా ఇవాళ రానున్న నేపథ్యం అయితే ఉంది. ఏదేమైనా కూడా ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో కూడా అంగరంగ వైభవం కూడా సమ్మక్క సారక్క జాతర కూడా ఆ వనంలోనికి జనం అంటూ కూడా చాలా మంది భక్తులు రాకతో కూడా ఈసారి గల చాలా క్లౌడ్ ఉండే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈసారి సమ్మక్క సారక్క దర్శనానికి రానున్న ఇటు సంక్రాంతి సెలవులు కావడంతో కూడా చిన్నపిల్లలతో పాటు కూడా వృద్ధుల వరకు కూడా ఈ మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకోవాలని చెప్పి కూడా కోరుకున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, మెట్రో టీవీ, వరంగల్.